పొదలకూరు మండల పార్టీ అధ్యక్షులు అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళు చేరేదానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పెట్టి పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అట్లా అదేవిధంగా చూడాలని చెప్పని మరి బూత్ కమిటీ కన్వీనర్లు బూత్ ఏ విధంగా రన్ చేయాలి, బూత్లో ఏ విధంగా ఓట్లు వేయించాలనేటువంటిది మీరు నాకు సూచనలు సలహాలు ఇవ్వగలిగినంత సీనియర్లు ఈరోజు ఈ సమావేశంలో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ బూత్ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మీరు తీసుకురావాలి, ఏ విధంగా మళ్ళీ ఓట్లు వేయించాలనేటువంటిది దాని జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అనేక ఎన్నికలు చేసినటువంటి వాళ్ళు, అనేక పార్టీలకు సంబంధించి గతంలో ఏ విధంగా పనిచేసే వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా బూత్ కమిటీలు ఆర్గనైజ్ చేస్తారనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళు, ఏ విధంగా బూత్ కమిటీలో ఓటర్లు రప్పించాలనేటువంటిది అవగాహన కలిగినటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, అనేక ఎన్నికలు చూసినటువంటి వాళ్ళు మీరు. అయితే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసాము అంటే, గతంలో మాదిరిగా అయితే సాధారణంగా మనం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఆనవాయితీ లేదు. ఎన్నికలు మీరే నడపండి అని చెప్పుకోవడం, ఎన్నికలు 5 మండలాలకు సంబంధించి ఎవరైతే మండలాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళ ఎన్నికలు నడిపేవాడు. బూతుల సంఖ్య పెరిగింది. పొదలకూరుకు సంబంధించి 73 బూతులు అయ్యాయి. తోటపల్లిగూడూరు మండలానికి 50 బూతులు ఉన్నాయి. ముత్తుకూరు మండలానికి 57 బూతులు ఉన్నాయి. వెంకటాచలానికి 62 బూతులు ఉన్నాయి. మనబోలు మండలానికి 42 బూతులు ఏర్పడ్డాయి. 284 బూతులు ఈరోజు ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి బూతులతో కలిపి ఏర్పడ్డాయి. కాబట్టి 284 బూతులు కూడా మీరు విభజించుకోగలరు, ఎక్కడెక్కడ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి సౌలభ్యం కోసం ఏం చేశామంటే, కాస్త ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉండేటువంటి ఉంటే ఆ సౌలభ్యం కోసం ఇబ్బందులు కలగకుండా ఉండడానికి విడగొట్టి దగ్గరగా ఇంతకుముందు 3 ఊర్లకి 2 ఊర్లకి కలిపి ఉండేటువంటి బూతుల్ని ఈరోజు ఓట్ల సంఖ్య పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఏర్పాట్లు చేసాం. అందులో భాగంగా ఈరోజు బూతులకు సంబంధించి కూడా ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామానికి వీలైనంత వరకు బూత్ ఉండాలి, దూరంగా ఉండేటువంటి వాళ్ళ వల్ల పాపం ఓటింగ్ రావడానికి ఇబ్బంది ఉండకూడదని ఆ విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనేది 284 బూతులు ఏర్పడ్డాయి. అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాయకుడు కార్యకర్త అనేటువంటి వాడు పార్టీకి వెన్నెముక లాంటి వాడు. కాబట్టి ఆ వెన్నెముక లాంటి పార్టీ నాయకుడు కార్యకర్త ఒకవేళ వెనక ఉండినా సరే, ముందు ఎవరైనా నడిపించినా సరే, బ్యాక్ బోన్ ఎవరంటే నాయకుడు కార్యకర్త. కాబట్టి వాళ్ళని విస్మరించి వాళ్ళు లేనటువంటి కార్యక్రమం, నేను లేకుండా కార్యక్రమం జరగవచ్చేమో కానీ నాయకుడు కార్యకర్త అనేటువంటి వాడు లేకుండా పార్టీ కార్యక్రమం అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ జరగదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరితో ఒకసారి గుర్తు చేస్తున్నాను. నియోజకవర్గానికి సంబంధించి బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించి 5 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మండలాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు, జేఏసీఎస్ అధ్యక్షులు, పరిశీలకురాలు, ప్రధానమైనటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి చాలా సందర్భాల్లో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సీనియర్లు, అనేక సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది, బూతులు మేనేజ్ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ కానీ వాటికి అవసరం లేదు. కానీ ఈరోజు వచ్చినటువంటి మార్పుల ద్వారా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పాం. కాబట్టి ఈరోజు సచివాలయాలు ఉన్నాయి, వాలంటరీ వ్యవస్థ ఉంది. దాని ద్వారా ఏ కుటుంబానికి ఎంత మనం లబ్ధి చేకూర్చామనేటువంటి వివరాలు సేకరించి ఆ వివరాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ బూత్ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఈరోజు కాస్త హుషారుగా పనిచేయాలి, పనులు ప్రారంభించాలని చెప్పాం. మరో 15 రోజుల లోపల ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరో మాసానికల్లా, అంటే 1.5 నెల కల్లా, ఏప్రిల్ 15వ తేదీ కల్లా ఎన్నికలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చు. అటువంటి నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ కీలకమైనటువంటి సమయంలో నాయకులు, కార్యకర్తలు ఈరోజు విస్తృత స్థాయిలో పనిచేయాలనేటువంటి పిలుపునివ్వడానికి ఈరోజు పిలవడం జరిగింది. అందరి దగ్గరికి వెళ్ళి
2014లో చంద్రబాబు నాయుడు 607 హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిటిని అమలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 2019లో ఎన్ని హామీలు ఇచ్చాడు, దాదాపుగా ఎన్ని హామీలు అమలు చేశామనేటువంటిది ఒకసారి ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం, ఆ హామీలు అమలు చేయకుండా మోసం చేసిన విధానాన్ని వివరించండి. జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చి దాదాపు 99% హామీలను అమలు చేసినటువంటి విధానాన్ని ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టమన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు. కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబాలకు లబ్ధి జరిగింది అని భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు నిలబడ్డా ప్రత్యర్థితో మనకు సంబంధం లేదు. మన ఎన్నిక మనదే, మన ప్రచారం మనదే, మన బూత్ మేనేజ్మెంట్ మనదే. కాబట్టి మనం సమర్థవంతంగా నిర్వహించాలి. ఎందుకంటే 2014లో నేను మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పుడు 5446 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండోసారి వచ్చేటప్పటికి 3 రెట్లు దాదాపుగా 13,973 ఓట్లు వచ్చాయి. అంటే మన వాళ్ళు పనిచేయడం, మన వాళ్ళ అనుభవం, మన వాళ్ళు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మెజారిటీని పెంచగలిగాయి.